భారతదేశం భాషా కుటుంబాలు యూనిట్ 4 రెండవ క్వశ్చన్. ద్రావిడ భాషా కుటుంబం ఎస్ఆర్ఆర్ అటానమస్ డిగ్రీ కాలేజ్, రెండవ సెమిస్టర్, 4th యూనిట్ మెటీరియల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. రెండవ క్వశ్చన్. ద్రావిడ భాషా కుటుంబం. ప్రపంచంలో అతిపెద్ద భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబం కూడా ఒకటి. కానీ భారతదేశంలో ఇండో యూరోపియన్ భాషా కుటుంబం తర్వాత అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం. దక్షిణ భారతదేశంలో ప్రధానంగాను ఉత్తర భారతం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాలలో కూడా ఈ భాషల్ని మాట్లాడే ప్రజలు ఉన్నారు. సుమారు 30 కోట్ల మందికి పైగా ఈ భాషా కుటుంబానికి చెందిన భాషల్ని మాట్లాడుతున్నారు. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలకు సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రాహుయి అనే ద్రావిడ భాష క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటికే మూల భాష నుంచి విడిపోయి ప్రత్యేక భాషగా ఏర్పడిందని ప్రొఫెసర్ ఆండ్రీనోవ్ భద్రిరాజు కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ద్రావిడ భాషా కుటుంబంలో పరిశోధకులు ఇప్పటి వరకు 26 భాషల్ని ప్రత్యేక భాషలుగా గుర్తించడం జరిగింది. వీటిని ముఖ్యంగా 3 ఉపకుటుంబాలుగా పేర్కొనడం కనిపిస్తుంది. 1 దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం, 2 మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబం, 3 ఉత్తర ద్రావిడ భాషా ఉపకుటుంబం. మొదటిది దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం. దీంట్లో తమిళం, మలయాళం, కన్నడం, తులు, కొడగు, తొద, కోత, బడగ 8 భాషలు దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబంలో. రెండవది మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబం. దీనిలో 14. 1 తెలుగు, 2 గోండి, 3 కొండ, 4 కుణ, 5 కువి, 6 పెంగ, 7 మండ, 8 అబోధ, 9 అవి, 10 కొలామి, 11 నాయక్, 12 వర్ణ, 13 గదబ, 14 ఒల్లారె. 3 ఉత్తర ద్రావిడ భాషా ఉపకుటుంబం. దీంట్లో 3 కురుక్, మాల్తో, బ్రాహ్మీ. కాగా భద్రిరాజు కృష్ణమూర్తి ద్రావిడ భాషా కుటుంబంలోని భాషల్ని ఆయా భాషల లక్షణాలను బట్టి 4 ఉపకుటుంబాలుగా విభజించారు. వారి విభజన ప్రకారం 1 దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం, 2 దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం 2, 3 మధ్య ద్రావిడ భాషలు, 4 ఉత్తర ద్రావిడ భాషలు. దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం 1. దీంట్లో దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబంలో పేర్కొన్న తమిళం, మలయాళం, కన్నడం, తురు, కొడగు, తొడ, బడుగ భాషలు ఈ ఉపకుటుంబానికి చెందుతాయి. 2 దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం 2. దీంట్లో మధ్య ద్రావిడ భాషలుగా పేర్కొన్న తెలుగు, గోండి, కొండ, కుయి, కువి, పెంగో, మండ, అవూత్, ఆవే ఈ భాషల్ని దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం 2గా పేర్కొన్నారు. ఇక 3వది మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబం. ఇంతకుముందు మధ్య ద్రావిడ భాషలుగా పేర్కొన్న వాటిలో మిగిలిన కొలామి, నాయకి, పర్జీ, గదబ, ఒల్లార్ భాషలను మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబంగా పేర్కొనడం జరిగింది. అంటే స్థూలంగా మధ్య ద్రావిడ భాషలనే భద్రిరాజు కృష్ణమూర్తి 2 ఉపకుటుంబాలుగా పేర్కొనడం జరిగింది. 4 ఉత్తర ద్రావిడ భాషలు కుడుక్, మాల్తో, బ్రాహ్మీ. సో ఇది 3వది సినో టిబెటన్ భాషా కుటుంబం. దీంట్లో తూర్పు ఆసియాలో ఉన్న కుటుంబాలన్నింటిలోకి పెద్దది. దీనికి 2 శాఖలున్నవి. 1 టిబెట్ బర్మన్ శాఖకు చెందిన భాషలు భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. మన దేశానికి వచ్చిన మంగోలాయిడ్ తెగ హిమాలయ పర్వత ప్రాంతంలోనూ ఈశాన్య ప్రాంతంలోనూ స్థిరపడి టిబెట్ బర్మన్ శాఖకు చెందిన భాషల్ని మాట్లాడుతున్నారు. భారతదేశంలోని టిబెట్ బర్మన్ శాఖకు చెందిన భాషలు 1 బోడో, 2 నాగా, 3 గారో, 4 కుక్చిన్, 5 మణిపురి, 6 లుసాయి, 7 భూపతి, 8 నైవారి, 9 లెప్చా, 10 అన్మక, 11 మికిర్ టిబెట్. 4 ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఆస్ట్రేలియా ఖండం మొదలుకొని ఆగ్నేయ ఆసియాలోని భారతదేశం వరకు వ్యాపించి ఉన్న భాషల్ని ఆఫ్రో ఏషియాటిక్ భాషలు అంటారు. గ్రాయిట్ అంటే గ్రోబీ, కొలేరియన్
ముండారియన్ జాతులు భారతదేశానికి తెచ్చిన భాషలు ఇవి. సంస్కృత సాహిత్యంలో వీళ్ళని నిషాదులు అన్నారు. వీళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు మంగోలాయిడ్ జాతి వాళ్ళు. వీళ్ళని కిరాతులు అనేవారు. ఈ భాషా కుటుంబానికి చెందిన 3 ఉపకుటుంబాలు, వాటికి సంబంధించిన భాషలు భారతదేశంలో ఉన్నాయి. అవి 1 కొలేరియన్ లేదా ముండా భాష ఉపకుటుంబం, 2 నికోబరీస్ భాషా ఉపకుటుంబం, 3 మయన్మార్ భాష ఉపకుటుంబం. ఇక ద్రావిడ భాషలు వ్యాప్తి.